ప్రపంచ కుబేరుడి రెండో పెళ్లి కొత్త బంధంలోకి అడుగుపెట్టిన జెఫ్ బెజోస్, లారెన్ శాంచెజ్. ఇటలీలోని వెనిస్ లో వివాహం. అంత ఖర్చు చేశారా? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ప్రపంచంలోనే అపర కుబేరుడు, అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 61 వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ ను పెళ్లాడి కొత్త బంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీలోని సుందరమైన నగరం వెనిస్ లో వీరి వెడ్డింగ్ అత్యంత వైభవంగా జరిగింది. ప్రేమలో ఉన్న జెఫ్, లారెన్ మే 2023లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ సందర్భంగా 21 కోట్ల రూపాయల విలువైన ఉంగరాన్ని లారెన్ చేతికి తొడిగారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అంటే జూన్ 27, 2025న వెనిస్ లోని లాగూన్ ఐలాండ్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. బెజోస్ తో పెళ్లి తరువాత లారెన్ శాంచెజ్ బెజోస్ గా పేరు మార్చుకున్నారు. లారెన్ తెలుపు రంగు గౌనులో మెరిసిపోగా, బెజోస్ నలుపు రంగు సూట్ ధరించి హుందాగా కనిపించారు. ఇక వీరి పెళ్లి వేడుకకు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహ వేడుకలు తీసిన తొలి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను లారెన్ శాంచెజ్ తన ఇన్స్టా ఖాతాలో పంచుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వారి పెళ్లికి అయినటువంటి ఖర్చుపై ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఈ వివాహం కోసం దాదాపు 5,096 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. బెజోస్ వారి హై లెవెల్ గెస్టుల కోసం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు భవనాలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక 54 ఏళ్ల లారెన్ గతంలో జర్నలిస్ట్ గా పనిచేశారు. కేటీటీవీ, ది వ్యూ, ఫ్యాక్స్ 11 వంటి ప్రముఖ ఛానల్స్ లో రిపోర్టర్ గా, న్యూస్ యాంకర్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక జెఫ్ ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో సంపన్నుడిగా ఉన్నారు. ఆయన ఆస్తి విలువ సుమారు $235 బిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 2 లక్షల కోట్లు. జెఫ్, లారెన్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ క్రమంలో 2019లో బెజోస్ తన మొదటి భార్య మెకంజీ స్కాట్ తో విడాకులు తీసుకోగా, వీరికి 4 సంతానం ఉన్నారు. ఆ సమయంలో బెజోస్ తన ఆస్తుల్లో కొంత భాగాన్ని మెకంజీకి భరణంగా ఇచ్చారు. ఈ విడాకుల సెటిల్మెంట్ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సెటిల్మెంట్ లో ఒకటిగా నిలిచింది. మరోవైపు లారెన్ కు కూడా గతంలో వివాహం కాగా ఆమెకు 3 సంతానం.